నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ వర్స్ తెలుగు. నేను అంకిత. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్, నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగుల పైన కామెంట్స్ చేశారు. అవి వివాదాస్పదంగా మారాయి. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారని తెలుస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? స్మితా సబర్వాల్ గారు మరొకసారి వార్తల్లో నిలిచారు. అంటే గతంలో కూడా కేసీఆర్ గారికి సెక్రటరీగా ఉండడము, లేదంటే ప్రభుత్వకు సంబంధించిన శాఖల పరంగా ఉండడము, వీటన్నిటికి సంబంధించి తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఓడిపోయిందో, రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆవిడ కొద్ది రోజులు కనీసం గవర్నమెంట్ వైపు రాలేదు, దానికి తోడుకు వచ్చి ముఖ్యమంత్రిని కలవలేదని రకరకాల విమర్శలు వచ్చాయి. తర్వాత చాలా వరకు కొన్ని నిర్ణయాలు ఈయన ఆమెతో డిస్కస్ చేసే నిర్ణయాలు తీసుకునేవారు కేసీఆర్ గారు అనే విధంగా ఈవిడ కూడా వార్తలో నిలిచారు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు, సుమారుగా నెల రోజులు 2 నెలల్లో కనబడలేదు. తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు పని చేసుకుంటారు. అయితే రీసెంట్గా మహారాష్ట్రకు చెందిన ఒక పూజ అనే ఒక అమ్మాయి, తాను దివ్యాంగుల కోటాలో సివిల్స్ సెలెక్ట్ అయిందన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయ్యారు. కానీ ఆవిడ మదరు ఇప్పుడు ఆవిడ ఇంకా కలెక్టర్ అవ్వకముందే సాధారణ ప్రజల మీద, కొంతమంది వ్యక్తుల మీద రుబాబు ప్రదర్శించారని, రకరకాలుగా దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా ఈ మధ్యకాలంలో నేషనల్ లెవెల్లో ఆ పూజ అనే అమ్మాయి విషయంలో ఇష్యూ నడుస్తుంది. సో ఆమెకు కూడా ఎట్లా అంటే దృష్టికి సంబంధించిన లోపం ఉంది. ఆ లోపంతోనే ఆమె సివిల్స్ ర్యాంక్ కొట్టింది అన్నట్టుగా ఉంది. అయితే ఈ సందర్భంలోనో మరి ఇతర సందర్భంలో తెలియదు, స్మితా సబర్వాల్ గారు అంటే సంబంధించిన సివిల్ సర్వెంట్స్ ఎవరైనా సరే అత్యంత యాక్టివ్గా ఉండాలి. పని గంటలు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి అర్ధరాత్రి అవ్వచ్చు, అపరాత్రి అవ్వచ్చు, ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో దివ్యాంగులు అంత ఇదిగా వెళ్ళలేరు కదా, అందువల్ల అటువంటి వాళ్ళకి ఆ కోటా పెట్టకపోతేనే బెటరు సివిల్స్లో అన్నట్టుగా ఆవిడ ఒక వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. సో దాని మీద ఇప్పుడు దుమారం రేగుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఉప్పల్లో ఎక్కడ ఉంటారు ఆవిడ, బాలలత గారని. ఆవిడ మనం యూట్యూబ్ షార్ట్స్లో, బాలలత మేడం చాలా బాగా యూట్యూబ్ షార్ట్స్లో కూడా చాలా బాగా ప్రతి చిన్న విషయాన్ని కూడా 1 minute చాలా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసి, మరి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి అలా పెడుతున్నారో లేకపోతే ఆవిడ చేసిన దాన్ని వీళ్ళు అలా షార్ట్గా చేసి పెడుతున్నారో తెలియదు, కానీ చాలా బాగా చెప్తారు వివరంగా. సో అట్లా ఆవిడ జనరల్గా ఇంతకుముందు ఆవిడ ఇంటర్వ్యూ నేను చూశాను చాలా సందర్భాల్లో. ఆవిడేమంటారంటే, ఏదో తెలివితేటలు ఉన్నాయి, 90%, 80% వచ్చేస్తుంది, మా పిల్లలు సివిల్స్ రాయించేస్తామని అన్నట్టు కాదు. సమాజం పట్ల అవగాహన, సమాజం మీద ఎవరికైతే ఇంట్రెస్ట్, దీన్ని నేను సివిల్స్లోకి వెళ్తే నా వంతు ప్రయత్నంగా సమాజానికి తోడ్పడతాను, ప్రజలకి ఏదైనా ఉపయోగపడతాను అన్న థాట్ ఉన్న వాళ్ళకి, సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళకి ఇటువంటి ప్రోత్సాహం ఇస్తే సివిల్స్ వైపు వెళ్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారండి. అంతేగాని మా ఫాదర్ ఐఏఎస్ కదా, నేను ఐఏఎస్ అయిపోతాను, మా ఫాదర్ డాక్టర్, నేను ఐఏఎస్ అయిపోతానంటే వద్దు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఆవిడ చెప్పిన మంచి యాంగిల్ చెప్పారు, అంతే కదా. సమాజం కోసము, ప్రజల కోసము, సొసైటీలో మార్పుల కోసం ఎవరైతే పరితపిస్తారో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే అటువంటి వాళ్ళు సివిల్ సర్వెంట్స్గా, కలెక్టర్లుగా, లేదంటే ఐపీఎస్ గానో, ఐఆర్ఎస్లు గానో అయితే మంచి సొసైటీకి మంచి గుర్తింపు వస్తుంది, సొసైటీలో చాలా చేంజెస్ కూడా వస్తాయని ఆవిడ అభిప్రాయం. అంత మంచి అభిప్రాయం ఉన్న ఆవిడ ఇట్లాంటి వ్యాఖ్యలను ఎలా యాక్సెప్ట్ చేయగలరు? ఇప్పుడు పరిపాలనకి, అడ్మినిస్ట్రేషన్కి శరీరం అంత అందంగా ఉండాల్సిన పని లేదు, అలాగని ప్రతి అవయవం కూడా కండిషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ కొంతమంది ఇప్పుడు ఆయన ఎవరు, యుఎస్లో ఆయన పేరు గుర్తు, సైంటిస్ట్, ఆయన కూడా దివ్యాంగుడే, కానీ అపర మేధావి కదా. సో మేధావితనానికి, వర్కింగ్ స్కిల్స్కి, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి దీనికి సంబంధం లేదు అనేది ఆవిడ అభిప్రాయం. ఆవిడే కాదు, చాలామంది మేధావులు కూడా అదే ఉంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఈవిడ ఎందుకు అలా కామెంట్ చేసింది, తెలంగాణ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోదా, తెలంగాణ ప్రభుత్వంలోనే ఆవిడ ఒక అధికారి కాబట్టి ఆవిడ ఇలా వ్యాఖ్యలు ఎందుకు చేశారనే దాని మీద ఆవిడ తిరిగి ప్రభుత్వం మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఏ అధికారి చేసినా, ఎక్కడే చిన్న లొల్లి జరిగినా, ఏ గొడవ జరిగినా ఆ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదు, ఆ పోలీసులు సరిగ్గా స్పందించట్లేదు అన్నట్టుగా ఆడు తిరిగి ప్రభుత్వం మీద నెట్టేస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు అలాగే మాట్లాడతారు, చాలామంది కూడా వీళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు అన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ విషయం ఆ నోట ఈ నోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్తే ఆయన సీరియస్ అయ్యారు అన్నట్టుగా ఉంటుంది. బట్ అలా సీరియస్ అవ్వరు.
అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు అని ఏదో చెప్తారు. ఓకే. ఎందుకంటే ఈవిడ చిన్న పర్సన్ ఏం కాదు, సివిల్ సర్వెంట్. ఆయన హుందాగా ఉండేవి కాబట్టి చిన్నపిల్లలు తిట్టుకునేలాగా ఉండదు. బట్ అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు అలాంటివి కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మళ్ళీ స్మితా సబర్వాల్ గారి వ్యాఖ్యల్ని మనం ఇంకో యాంగిల్లో చూస్తే, అంటే ఇప్పుడు అదే స్మితా సబర్వాల్ గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము ఒక సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు అటువంటి వాళ్ళకి ఓకే, కానీ అదే ఐపీఎస్ అంటే మళ్ళీ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళామనుకోండి, దివ్యాంగులకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు. ఏ రాత్రప్పుడు ఎక్కడికైనా ఇంపార్టెంట్ ఆపరేషన్స్కి బట్టి వెళ్ళాలంటే వెళ్ళలేరు అనే ఉద్దేశంలో మేబీ ఆవిడ అనుండొచ్చు. కానీ ఇప్పుడు కొన్ని అభిప్రాయాలు వాస్తవంగా ఉంటాయమ్మా, కానీ అవి అందరిగా బాధ్యతగా ఉన్నప్పుడు బయటికి స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వకూడదు. భారతదేశంలో రిజర్వేషన్లు వద్దు, అసలు ఉండడానికి వీల్లేదు, అప్పుడే అసలు ఒరిజినల్ టాలెంట్ అంతా బయటకు వస్తుంది అనేది చాలామందికి అభిప్రాయం ఉంది. బట్ రిజర్వేషన్లు ఇమ్మీడియట్గా రద్దు చేయండి అని చెప్పి ఎవరు చెప్పలేరుగా. చెప్తే వెంటనే వాళ్ళు కూడా ఇలాంటి ఎలిగేషన్స్ ఎన్నుకుంటారు. కొన్ని సందర్భాల్లోనే అది దివ్యాంగులకు అలాంటి విషయాల్లో యాక్టివ్గా చేయలేరు, కానీ బట్ అన్ని విషయాలుగా చేయగలరు అన్నట్టుగా ఇవిడ మాట్లాడాలి. ఇంకోటి దివ్యాంగుల గురించి సందర్భోచితంగా చెప్తున్నాను, వాళ్ళు దివ్యాంగులు మనం అనుకుంటాం కాబట్టి భగవంతుడు అక్కడ దివ్యాంగులుగా ఒక లోపం పెట్టాడంటే దృష్టిపరంగా, ఆలోచన పరంగా సాధారణ మనుషుల కన్నా రెట్టింపు సంఖ్యలో వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక హ్యాండిక్యాప్డ్ కానీ ఒక దివ్యాంగులు కానీ వాళ్ళని చూస్తే అరే ఎంత చాలా బాగుంటుంది, అరే ఎంత షార్ప్గా ఆలోచిస్తున్నాడే, అరే చాలా బాగా చేస్తున్నాడే అనిపిస్తుంది. అంటే అది ప్రకృతి ధర్మమో లేదా భగవంతుడి సృష్టి అలా కల్పించబడిందో తెలియదు, కానీ వాడికి భగవంతుడు ఒక దగ్గర ఆ లోపం పెట్టాడంటే మిగతా అవన్నీ డబల్ ఇస్తాడు వాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో దృష్టి లోపం ఇచ్చాడు అనుకోండి, మిగతా అన్ని అవయవాలు కూడా షార్ప్గా డబల్ త్రిబుల్లో పనిచేస్తూ ఉంటాయి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు క్రియేషన్, గాడ్స్ క్రియేషన్. సైన్స్ వాళ్ళ నమ్మరు అనుకోండి దేవుడు క్రియేషన్ అంటే. సో దివ్యాంగులను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. చాలా నా మిత్రుడు ఒకడు ఉండేవాడు నాకు క్లాస్, పాపం 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి. బట్ తనకుండి ఈ హ్యాండ్స్ పవరు మేము 2 కాళ్ళు 2 చేతులతో చేయలేని కూడా ఆయన చేసేసేవాడు. చాలా అద్భుతం. ఆయన బాగా చదివేవాడు. మ్యాథ్స్ కూడా మాస్టర్ బోర్డు మీద రాస్తే చకచక రాసి, అరే ఇగట్రా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, ఇక్కడ ఇది చూసి రాసుకో, ఇదే రాస్తా చూడనేవాడు. అంత అంటే నేను సినిమాలో చూపించినట్టు అనమాట. అట్లా చాలా మేధావులు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి అంత పదవిలో ఉండి అట్లాంటి సిల్లీ కామెంట్స్, చిన్న కామెంట్స్ నలుగురిలో చేయకూడదు. అవి వాళ్ళకి తెలిసి ఉండాలి. అవి అంతే కదా, వాళ్ళు నలుగురికి చెప్పేవాళ్ళు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటారు కలెక్టర్ని. వాళ్ళు స్థాయి, వాళ్ళు ఎన్నో డక్కాముక్కాలు తిని, ఎన్నో హడ్డిల్స్ ఫేస్ చేసి, ఎంతో కష్టపడి రోజుకి 16 నుంచి 18 గంటలు చదివి ఈరోజు ఆ పొజిషన్లో కూర్చున్న వాళ్ళు ఈ ఒకరి మనసును నొప్పించేలా ఎలా స్టేట్మెంట్ ఇస్తారు చెప్పండి? ఇవ్వకూడదు కదా. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ మాట స్ప్రెడ్ అయింది. అందుకే ఎక్స్లో పోస్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఇమీడియట్గా అందరికి రీచ్ అవుతాయి. చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే చాలామంది సెన్సిటివ్గా ఉంటారు కదా. సో అట్లాంటి సందర్భాల్లో అందరూ ఖండిస్తున్నారు. చూద్దాం మరి ఈ దుమారం ఎంతవరకు తీసుకెళ్తుందో వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.